హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు. సిబ్బందికి విధి నిర్వహణపై అధికారులు దిశా నిర్దేశం. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. తెనాలి డిపో నుండి 9 ప్రత్యేక బస్సులు. డిఎం వెల్లడి. తెనాలిలో గురువారం జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందితో మాక్ పోలింగ్ నిర్వహించి తుది శిక్షణ అందజేశారు. తెనాలి జేఎంజే కళాశాలలో తెనాలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి తుది శిక్షణ ఇవ్వడంతో పాటుగా సిబ్బందికి మెటీరియల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఓ రంగయ్య మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో మొత్తం 266 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందుకు గాను మొత్తం 2500 మంది సిబ్బందిని నియమించామని ఆయన చెప్పారు. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగయ్య తెలిపారు. ఓటర్ స్లిప్ అందని వారు తమ ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ధృవీకరణ పత్రం చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్ఓ రంగయ్య సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకొని వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ ఏర్పాట్లన్నీ పోలింగ్ బూత్లు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం సుమారు 2500 మంది సిబ్బంది ఇప్పుడు ఇక్కడ హాజరై ఉన్నారు. అలాగే నేను మన తెనాలి నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఓటర్ల స్లిప్పులు కొంతమంది అందలేదని చెప్పి కంగారు పడుతున్నారు. ఓటర్ స్లిప్ అనేది గుర్తింపు కార్డు కాదు. మీరు ఓటు వేయడానికి మీకు ఓటు ఉంటే చాలు. మీరు 11 రకాల గుర్తింపు కార్డులో ఏది రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే పాన్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ పాస్బుక్, ఫోటో ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఏది తీసుకెళ్ళినా మీరు ఓటు వేయచ్చు. అంటే రేషన్ కార్డులో సింగిల్ మెంబర్ అయితే అది కూడా గుర్తింపు కార్డు కింద అలో చేస్తారు. 10 మంది నలుగురు ఉన్న కార్డులో కాకుండా ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటిది ఓటర్ గుర్తింపు కార్డు కానీ ఏదున్నా తీసుకుని వెళ్ళొచ్చు, ఓటు వేయచ్చు. ఫోటో మన ఈ ఓటర్ స్లిప్ లేదని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. అలాగే మీకు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఆ ఓటర్ల జాబితాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. మొత్తం 266 పోలింగ్ కేంద్రాల్లో కూడా త్రాగునీరు, లైటింగు, ఫ్యాన్లు వగైరా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఓటర్లు ఎక్కువ ఉన్న చోటైతే బార్గెటింగ్ కూడా చేసాము. షామియానాలు, కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దివ్యాంగులకి మనం అంటే వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఏర్పాటు చేసాము. అలాగే పట్టణంలో వాళ్ళని తీసుకురావడం కోసం 25 ఆటోలు మనం ఏర్పాటు చేసాము. ఆటోలు వాళ్ళు ఫోన్ నెంబర్ ఎలా అనౌన్స్ చేస్తున్నాం మేము, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆటో రావడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి పోలింగ్ వేయించిన తర్వాత, ఓటు వేసిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి చేర్చే ఏర్పాటు కూడా చేశాం. సిబ్బంది కొరత ఏమీ లేదు, సఫిషియెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనకి ఒక 46 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యామ్స్ పెట్టడం జరిగింది. అలాగే ఒక 40 కేంద్రాల్లో వీడియో కెమెరాలు అరేంజ్ చేశాం. అలాగే ఇంకో కొత్త అవకాశం ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చింది ఏంటంటే, ఈ వీడియో కెమెరా కానీ వెబ్ క్యామ్ కానీ లేని చోట సెల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. దానికోసం అవసరమైన సిబ్బంది నియమించడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం ఏదో ఒక విధంగా వీడియో కవరేజ్ ఉంటుంది. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, వేమూరు నియోజకవర్గాలలో గురువారం జరిగే ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల పోలింగ్ విధి నిర్వహణకు పోలీస్ సిబ్బంది సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలో పనిచేసే పోలీస్ యంత్రాంగంగాని దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేలా చూడటంతో పాటు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. ఎలక్షన్ డ్యూటీ నిర్వహణకు వచ్చిన మనం పక్షపాత ధోరణి చూపించడం కానీ, సహకరించడం కానీ చేస్తే చర్యలు తప్పవని చెప్పారు.
ఎలాంటి అలజడి వంటి సంఘటనలు జరిగితే వెంటనే పై అధికారులకు తెలియజేసి అధికారుల సూచనల మేర తగు చర్యలు తీసుకోవాలని అంటూ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్పెషల్ ఆఫీసర్ జిఆర్ రాధిక మీడియాతో మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో పోలింగ్ జరిగే 233 కేంద్రాలకు 290 మంది పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పారు. ఎటువంటి ఉద్రిక్తతలు గొడవలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీస్ సిబ్బందిని పటిష్టపరిచినట్లు జిఆర్ రాధిక తెలిపారు. మీరు ఏ పొలిటికల్ పార్టీకి మీ మనసులో ఇన్క్లినేషన్ ఉన్నప్పటికీ అక్కడ చేయాల్సిన డ్యూటీ మాత్రం పోలింగ్కి ఫెసిలిటేట్ చేయడం మాత్రమే. చెప్పినటువంటి రూల్స్ ఉన్నాయి కదా, 100 మీటర్స్ బార్డర్ లైన్ గీసుకోవడం కానీ, క్యూను కరెక్ట్గా పంపడం కానీ, వీటి మీద ఫోకస్ చేయండి. అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని లోపలికి రానియద్దండి. స్లిప్పులు రాసి ఓటర్ స్లిప్పులు రాసే సెంటర్ కూడా వాటికి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. వెపన్స్ తీసుకొని ఎవ్వరూ రాకూడదు, ఇంక్లూడింగ్ ద పోలీస్ స్టాఫ్ దేర్. మీరు కూడా ఎవరు వెపన్ క్యారీ చేయకూడదు. మీ మీద ఏదైనా రేపు అలిగేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ పొలిటికల్ పార్టీకి కూడా బయాస్డ్గా చెయ్యకుండా, ఎలాంటి అక్రమాలు లేకపోతే ఎలాంటి గొడవలు జరగకుండా మనం సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడమే మన యొక్క పర్ఫార్మెన్స్ని సూచిస్తుంది. ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా మీ ఇమీడియట్ ఆఫీసర్కి చెప్పండి. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే మీ డిఎస్పీ గారికి, నాకు ఎవరికైనా చెప్పచ్చు. ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. నిన్న ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాయో ఆ పవర్ పాయింట్ మీ అందరితో కూడా షేర్ చేయమని చెప్పాను. మీ వాట్సాప్ గ్రూప్లో అవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. రూట్ మొబైల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి ఈవీఎంస్ అన్నీ సేఫ్గా వచ్చే వరకు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఇందాక చెప్పినట్లు క్రిటికల్ సెంటర్ మీదనే కాకుండా నార్మల్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎప్పుడు ఎక్కడైనా గొడవ జరగచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం కాబట్టి సన్ స్ట్రోక్, ఆ ఓటర్లు కొంతమంది వెయిట్ చేసి ఎక్కువ టైం వెయిట్ చేసి లేక వీక్గా ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పడిపోవచ్చు. మీరు ఎంతసేపు నేను ఓటింగ్ ఒకటే కరెక్ట్గా చూసుకుంటాను, క్యూలో పెట్టడం ఒకటే నా బాధ్యత అని అనుకోవద్దండి. ఎవరికైనా అలా ఇంజురీస్ అయినా, ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగి ఇంజురీస్ అయినా, లేకపోతే సన్ స్ట్రోక్ ఇలాంటి వాటి వల్ల ఏదైనా పడిపోతే వాళ్ళకి ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ అందేలాగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని అంబులెన్స్లు ఇవి కూడా ఉండేటట్లు, లేదా దగ్గరలోనే అంబులెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ముందే తెలుసుకోండి. ఎట్టి పరిస్థితిలో మీ అవసరాల కోసము, ఫుడ్ కోసము, ఇంకా దానికోసము బయటికి రావద్దు. ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెనాలి డిఎస్పీ స్నేహిత మాట్లాడుతూ తెనాలి వేమూరు నియోజకవర్గాలలో జరిగే పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయనున్నారని చెప్పారు. తెనాలికి రాధాకృష్ణ, వేమూరుకు రాధిక స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నారని, వీరి నేతృత్వంలో పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారని డిఎస్పీ స్నేహిత తెలిపారు. మీరు మీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఎన్ని పోలింగ్ లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, బూత్స్ ఉన్నాయి, వాటికి ప్రాపర్ బ్యారికేడింగ్ ఉందా లేదా, వాటికి ప్రాపర్ 100 మీటర్స్ లైన్ అప్ అయిందా లేదా, ఇట్లాంటి చిన్న చిన్నవి మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలాగే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా పోలింగ్ లొకేషన్ నుంచి 200 మీటర్స్ అవే ఉండాలి. 200 మీటర్స్ అవేలో ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకోండి. అంతకంటే ముందు 100 మీటర్స్ లైన్ కంటే ముందే లోపలికి వచ్చి పెట్టేస్తున్నారా, దయచేసి చెక్ చేసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అండి, పోలింగ్ బూత్ లొకేషన్ వాళ్ళకి, అలాగే రూట్ మొబైల్స్ కూడా. మీరు అన్ని లొకేషన్స్ తిరుగుతారు కాబట్టి రూట్ మొబైల్స్ కూడా యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ దిస్. ఇవి చెక్ చేసుకోండి. అలాగే పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు పోలింగ్ బూత్ లోపల, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్తో కాంటాక్ట్లో ఉండారు మీరు కంటిన్యూస్గా. కానీ ఎట్టి పరిస్థితుల్లో డోంట్ గో ఇన్సైడ్ ద పోలింగ్ బూత్. పోలింగ్ బూత్ లోపలికి మీరు అడుగుపెట్టి లోపలికి వెళ్ళకూడదు. యూనిఫామ్లో ఉన్న ఏ వ్యక్తి లోపలికి వెళ్ళకూడదు అన్లెస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మిమ్మల్ని పిలిస్తే తప్ప. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, హెల్ప్ కావాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ మిమ్మల్ని పిలుస్తారు, అప్పుడు మాత్రమే వెళ్ళాలి. అప్పటి వరకు మీరు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళకూడదు. వేమూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి తుది శిక్షణ ఇవ్వడంతో పాటుగా సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వేమూరు నియోజకవర్గంకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో తుది శిక్షణ ఇచ్చారు. అంతేకాక మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు సిబ్బందికి కేటాయించిన పోలింగ్ బూతుల వివరాలను అందజేశారు. అంతేకాకుండా ఎలక్షన్ మెటీరియల్స్ను సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, వీటిలో అదనపు పోలీసు బలగాలను దించుతామని సత్యనారాయణ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. వేమూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 233 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి.
సుమారు 1,94,740 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సంబంధించి 1,451 పర్సన్స్ ఉన్నారు. వారికి సంబంధించి లొకేషన్ వైజ్గా ఆటోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని పోలింగ్ స్టేషన్ మొబిలైజ్ చేయడానికి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్లో మనం డ్రింకింగ్ వాటరు, షామియానాస్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా సౌకర్యం చేయడం జరుగుతుంది. పవర్ కూడా ఒకవేళ పోలింగ్ కౌంటింగ్ లేట్ అయినా, డిస్ట్రిబ్యూషన్లో లేట్ అయినా కూడా డే అండ్ నైట్ కరెంటు వెళ్ళే విధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఈసారి ఉదయం 5:30 ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా పిఓ గారు ఇది సపోర్టు మాక్ పోల్ చేయాలి. అందువల్ల కంపల్సరీగా పోలింగ్ ఏజెంట్లు 5:25 వారి యొక్క హాజరయ్యి ఉండాలి. తర్వాత పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ పోలింగ్ ఆఫీసర్ గారు పిఓ గారు 7 o'clock పోలింగ్ సర్టిఫికేట్ కూడా మనకు పంపించాలి. అట్లాగే ప్రతి గంటకి కూడా మనం సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని గురువారం జరిగే పోలింగ్ నిమిత్తం దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ప్రత్యేక బస్ సౌకర్యం కల్పించినట్లు తెనాలి డిపో మేనేజర్ శేషగిరిరావు తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం సూచించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఓటర్ల కోసం తెనాలి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు డిఎం శేషగిరిరావు తెలిపారు. తొలుత 3 బస్సులు వేశామని, అయితే ప్రయాణికుల రద్దీని బట్టి మరో 8 బస్సులు అదనంగా వేశామని చెప్పారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి 9 బస్సులు గురువారం ఉదయానికి వస్తాయని, అవే బస్సులు గురువారం రాత్రి తెనాలి నుండి హైదరాబాద్ వెళ్తాయని డిఎం చెప్పారు. ఇదే రీతిలో మరికొన్ని బస్సులు అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. బయట ఉన్న ప్రైవేట్ బస్సులలో ప్రయాణం సురక్షితం కాదని, వారి ఇష్టానుసారంగా బస్సులు నడుస్తాయని డిఎం చెప్పారు. కాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెనాలి, అటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ వెళ్లి వచ్చే ప్రైవేట్ బస్సులు గురువారం నిలిపివేసినట్లు సమాచారం. తెనాలి వచ్చి తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారు కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వారిని తెనాలి తీసుకొచ్చే విధంగా మేము హైదరాబాదు 9 బస్సులు స్పెషల్ బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అవి నైట్కి హైదరాబాద్లో బయలుదేరి రేపు పొద్దునకి తెనాలి వస్తాయి. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇటు నుంచి వెళ్ళడానికి స్పెషల్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ బస్సులని ఉపయోగించుకొని క్షేమంగా తమ గమ్యస్థానాలు చేరాల్సిన కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎలక్షన్లకి మేము ఈ డిపో నుంచి 58 బస్సులు ఎలక్షన్ పర్పస్ కోసం, అంటే మన ఈ ఈవీఎం మిషన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అని చెప్పని మన డిపో నుంచి 58 బస్సులు ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా మొత్తం కూడా 610 బస్సులు మరి ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా మరి ఎలక్షన్ స్పెషల్ కోసం అని చెప్పని కేటాయించడం జరిగింది. అందువల్ల మరి డిపోలో ఇవాళ మరియు రేపు ఈ బస్సుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ప్రయాణికులకి కొంచెం అసౌకర్యం ఏర్పడుతుంది. అయినా సరే మేము ఇప్పుడున్న నాన్ స్టాప్ బస్సులన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు కన్వర్ట్ చేసి ఇంపార్టెంట్ స్టేజ్లు అన్నింటిలో కూడా ఆగే విధంగా చేసి ఆ నాన్ స్టాప్ బస్సులో కూడా కండక్టర్లను ఏర్పాటు చేసి ఎన్ రూట్ ప్యాసింజర్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ భద్రాద్రిగా పిలువబడే తెనాలి పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్కెట్ సెంటర్ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. తెనాలి పట్టణంలో శ్రీ సీతారాముల వారి వసంత నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. దొంగరాముడు గుడి వద్ద జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నివేదన సమర్పించగా బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ములుకోట్ల బ్రహ్మానంద శాస్త్రి ప్రవచనం అందజేశారు. రాత్రి వేళల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథలు, హరికథ గాన కాలక్షేపం జరుగుతోంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది. లోకం మొత్తాన్ని కూడా సుభిక్షంగా ఉంచి అయోనిజిగా ఉద్భవించినటువంటి యొక్క తపఫలం వల్ల ప్రాప్తమైనటువంటి యొక్క సీతామ్మవారు ఇక్కడ ప్రధాన దేవత. కష్టం ఏమిటో, ధర్మం ఏమిటో, న్యాయం ఏమిటో, సుఖం ఏమిటో, సంతోషం ఏమిటో, కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా, సుఖం వచ్చినప్పుడు ప్రత్యేకించి ఇంకో రకంగా ప్రవర్తించకుండా అనుభవించి త్రేతాయుగంలో చెప్పినటువంటి యొక్క రామచంద్రస్వామి వారు ప్రధాన దేవత. మన మనసులో ఏముందో, మనం భగవంతుని ఆరాధన ఎందుకు చేయాలో, మన పెద్దలు ఎందుకు చేశారో చెప్పేటువంటి యొక్క దేవత లక్ష్మణస్వామి. మనందరినీ కూడా సాక్షిభూతంగా ఉండి మరణావస్థ లేకుండా సజీవులై ఉన్నటువంటి వాళ్ళల్లో ఆంజనేయ స్వామి, అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాంశ విభీషణ,
కృప పరశురామశ్చ సప్తేతే చిరజీవిన అలాంటి యొక్క ఆంజనేయ స్వామి మనకు అండగా ఉండి ఇలాంటి యొక్క ధైర్య సాహసం అనేటువంటి యొక్క అనాది సిద్ధమైన కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా విశిష్టమైనటువంటి యొక్క నవగ్రహ జపాలు, రామాయణ పారాయణ, అష్టాక్షరి మహామంత్రం, అలాగే ఇతరమైనటువంటి యొక్క విధి విశేషాలతో కూడినటువంటి ధార్మిక కార్యక్రమాలు, స్వామివారి యొక్క చరణ సన్నిధానంలో మహాభక్తుల యొక్క సహకారంతో భక్తి ప్రపత్తితో శాంతి కళ్యాణ మహోత్సవాలు సుమారు 10:30 గంటల నుంచి 1 గంట వరకు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం విశేషంగా 13వ తారీఖు శనివారం నాడు సుమారు 24 మంది దంపతులు కూర్చోబెట్టి మహావేదిక యందు అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా కార్యక్రమ విశేషంగా వైభవమైనటువంటి యొక్క ముత్యాల తరంబ్రాలతో కూడినటువంటి యొక్క స్వామివారి కార్యక్రమం పోలంగి సేవ ద్వారా కూడా అందరికీ దర్శనమిచ్చే మహాభాగ్యం కలిగించినటువంటి యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యచరణాలకు, నవగ్రహాలకు చిట్టాంజనేయ స్వామివారు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. కాగా తెనాలిలో దశాబ్దాలుగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా తెనాలి పట్టణ ప్రధాన వీధులన్నీ చలువ పందిళ్లతో కలకల్లాడుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని రహదారులన్నింటినీ చలువ పందిళ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. 9 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకొని తిరునాళ్ళ వాతావరణం తుణికేసులాడుతుంటుంది. ఈ సందర్భంగా వివిధ రకాల బొమ్మల కొలువు అంగుళ్ళు, పిల్లలు ఆడుకునే వివిధ వస్తువుల సమూహాలతో వెలిసిన కొట్లతో సందడి వాతావరణం నెలకొంది. అమర్తులూరు మండలం మోపరు గ్రామంలోని సాయినగర్ వాసుల తాగునీటి దాహార్తిని తీర్చేందుకు పాస్టర్ తాడిగొండ లాజరస్ తాగునీటి పంపును ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు లాజరస్కు కృతజ్ఞతలు తెలిపారు. మోపరు గ్రామంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్న సాయినగర్ కాలనీ వాసులకు మంచినీటి సదుపాయాన్ని తాడికొండ లాజరస్ ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీసస్ సేవ్ మినిస్టర్స్ సంస్థ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ చెప్పారు. ఇటువంటి కాలనీలలో ప్రభుత్వం తగు మౌలిక సదుపాయాలు కలగజేయాలని ఈ సందర్భంగా ప్రభుదాస్ కోరారు. కార్యక్రమంలో చక్రపాణి, నయోమి, ఎస్తేరు, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, సిబ్బందికి విధి నిర్వహణపై అధికారులు దిశా నిర్దేశం. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ, తెనాలి డిపో నుండి 9 ప్రత్యేక బస్సులు డిఎం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.